సొంతింటి కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుడు రాహుల్ కుటుంబానికి ఆశాకిరణం కనిపించింది. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ రాహుల్ దీనస్థితిని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ఉదయం తన దృష్టికి వచ్చిన వినతిని సాయంత్రంలోపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫయాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ ఫయాజ్ అహ్మద్ రాహుల్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తమ కుటుంబానికి చివరకు ఆశ కనిపించిందంటూ రాహుల్ తల్లిదండ్రులు రాధా తిరుమల భావోద్వేగానికి గురయ్యారు. తమ సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదనపు కలెక్టర్ ఫయాజ్ అహ్మద్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ తమ జీవితంలో కొత్త వెలుగు నింపిందని ఆనందం వ్యక్తం చేశారు. डिसेबल पर्सन की प्रोविजन